కొన్ని కథలు వినడానికి మాత్రమే కాదు, అనుభవించడానికి ఉంటాయి. ఇది అలాంటి ఒక కథ. కొత్తగా పెళ్ళైన ఒక కపుల్ ఒక పెద్ద అందమైన ఇల్లులోకి మూవ్ అవుతారు. ఆ అమ్మాయికి ఆ ఇల్లు చూసి చాలా సంతోషంతో తన డ్రీమ్ హౌస్ దొరికినట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినిపించడం మొదలయ్యింది. ముందు అది తన భ్రమ అని అనుకుంది, కానీ రోజు రోజుకి ఆ సౌండ్స్ పెరిగాయి. ఆమె తన భర్తకి చెప్పింది, కానీ ఆయన అది సీరియస్‌గా తీసుకోలేదు. కొత్త ఇల్లు కాబట్టి అలా అనిపిస్తుంది అని డిస్మిస్ చేశాడు. ఒకరోజు ఆయన ఆఫీస్‌లో మీటింగ్‌లో ఉన్నప్పుడు తన ఫోన్‌కి 15 కాల్స్ వచ్చాయి తన వైఫ్ నుండి. ఆయన ఇంటికి వచ్చి కోపంతో అడిగాడు. కానీ ఆమె ఒక్కటే మాత్రమే చెప్పింది, నేను ఫోన్ కూడా టచ్ చేయలేదు అని. ఆ మాట వినగానే ఆ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందని భయం మొదలైంది. ఆ భయంతో ఆమె ఒక స్పిరిచ్యువల్ వుమెన్‌ని పిలిచింది. ఆమె ఇంటిని చూసి, ఈ ఇంట్లో ఒక ఆత్మ ఉంది. అది మీకోసం కాదు, మీ భర్త కోసం వచ్చింది అని చెప్తుంది. ఆ ఆత్మ పేరు సరిత. ఆ పేరు వినగానే ఆ భర్త ముఖంలో భయం కనిపించింది. కోపంతో ఆమెని అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ ఆ రాత్రి ఆయనకి కాల్స్ రావడం మొదలైంది. ఎవరా అని చూస్తే ఆ కాల్‌లో ఒక భయంకరమైన నిజం తెలిసింది. సరిత తన తమ్ముడిని చంపేసిందన్నట్టు. సరిత తన జీవితంలో మొదటి భార్య. ఇక్కడి నుంచి నిజం బయటికి రావడం మొదలైంది. ఆ అమ్మాయి తన భర్త గురించి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఇంట్లో ఓల్డ్ ఫైల్స్, ఫోటోస్ అన్నీ చూసింది. అప్పుడే ఒక ఫోటో దొరికింది. తన భర్త ఇంకొక అమ్మాయితో కలిసి. ఆమె సరిత. కానీ సరిత కథ ఇంకా భయానకం. ప్రాపర్టీ కోసం తన భర్త తన బ్రదర్‌తో కలిసి తన తండ్రిని చంపాడు. ఆ నిజాన్ని సరిత చూసింది. ఆమె నిజం బయటికి తీసుకురావడానికి ట్రై చేసింది. కానీ ఆ రోజు తర్వాత సరిత కూడా కనిపించకుండా పోయింది. కానీ ఆ కథ అక్కడే ముగియలేదు. ఇప్పుడు సరిత తిరిగి వచ్చింది. తన కోసం కాదు, తన భర్తని పనిష్ చేయడానికి. ఆ రాత్రి ఆ ఇంట్లో ప్రతి ఒక్కటి మారిపోయింది. లైట్స్ ఫ్లిక్కర్ అయ్యాయి, డోర్లు క్లోజ్ అయ్యాయి. చివరికి సరిత తన భర్త ముందు నిలబడి తన పాపంని గుర్తు చేసింది. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ మరుసటి రోజు పోలీస్ ఆ ఇంటికి వచ్చారు. ఆ భర్త లేడు. అయితే కథ అక్కడే అయిపోయిందా? కాదు. ఒకరోజు ఆ అమ్మాయి మిర్రర్ ముందు నిలబడి చూస్తుంది. ఆమె ఫేస్ బదులు సరిత రిఫ్లెక్షన్ కనిపించింది. అప్పుడు అర్థమైంది, సరిత రివెంజ్ కంప్లీట్ అయినా ఆమె ఇంకా వెళ్ళలేదు అని. కొన్ని ఆత్మలు శాంతంగా వెళ్ళవు. అవి కథలుగా కాదు, భయంగా మిగిలిపోతాయి. మరి మీకు ఈ చిట్టిపొట్టి హారర్ స్టోరీ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.